పాపా కాదండి నేను చూస్తూ ఉంటే ఆహా నీ చూపే బంగారమాయనే రకమా ఒకసారి చెప్పేస్తున్నా ఆహా నీ చూపే బంగారమాయనే బాబా బాబా ఏం పాడిందా నీ చూపే బంగారమాయే రే అప్పయ్యా రోజేపు తట్టుకొని అయినా నువ్వు గుద్దింటావు గుద్దుతా ఉంటే పక్క పడదా మామ తప్పదా అవును ఏమనుకుంటువి నేనేమో అనుకుంటే కాదు మధుగా నువ్వు నలుగురు తక్కువ పోయింటావు చెప్పట్లే న్యాయానికి అప్పయ్యా రత్తాక ముక్కు మూసుకోనండి ఏం కరోనండి మామా ఇప్పుడు చేపలు నా సొంత తీయ మధుగాని చూస్తుంటే నాకు ఏమనిపిస్తావు తెలుసా నా పెళ్లికి తాళము తీసి అబ్బ చాలా కాలము పెళ్లికి తాళము పెళ్లికి తాళము తీసి చాలా రోజులైందండి ప్రవీణ రైట్ చిన్నగా అట్లా మళ్ళా వస్తాడంటే ఎక్కడగా ఏమో వెనకొస్తా పద అంటారు. సరేనైనా అలాగనే నేను ఇక్కడ వచ్చినాను కదా నా ఊరు నా పేరు నా పల్లి పట్టణము నీ మొగుడు నీ బిడ్డగా మొగుడు మోండి పరకు నోట్ల పెట్టి రాయి కొట్టేస్తే నీకు నా చాలు నీ ఎప్పటికి నా చాలు నీకు రానికి నా చాలు నీ వంశానికి నా చాలు నీ గుర్తురా నస్తా పాట పల్లె పాడుతువా ఏం పాట అదే పాట అదో దాంట్లోనే కదా. సరే గాని చిరంజీవి గుర్రం మీద వచ్చి నేను అట్లా పాట పాడేటప్పుడు గుర్రం మీద ఆ మొదగాడు అక్కడంతా చూడకూడదునైనా గుర్రం మీద ఆ కుక్క వచ్చి అదే కదా పిక్చర్ రా అది కాదురా పంట పెట్టింగా కొండ వీటి దొంగనైనా అది మీరు ఎక్కడ చూడాలంటే నైనా ఇంత నోడబెడ ఇంత నోడో మధుగా పట్టాలు కాదక్క ఈయన పట్టుకే మన జీవితంలో మిమ్మల్ని పలకరించిందో ఎట్లా అంటావు ఎందుకో ఎక్కడా ఏమండి బతాసు పొద్దునే లేరా బొబ్బులో కనిపిస్తున్నాయినా అవును బాబు ఇప్పుడు కనిపించలేరా నేను చూస్తా ఎలాగుంది తెలుసునా నువ్వు ఈ ఊర్లో ఉండే ముసలోళ్ళకంతా నువ్వు ఈ ఊర్లో ఉండే చిన్న పిల్లలకంతా పుట్టిండే నా బట్ట నువ్వు అంటే నేను అట్లా అవునైనా బాబా ఏమండి నేను చూస్తా ఉంటే ఆడవాళ్ళు వచ్చినప్పుడు మా నా మర్యాదగా నిలుచుకో బాబు. నేను ఇంకా నేర్చుకోనండి, నేనేం చేయలేను. ఇంకేమన్నా మొదలు వచ్చి నేర్పిస్తే మొదన్న ప్రవీణ అట్లా అట్లయితే ఆట పోతా ఉండేడా
అలాగనే నా ఊరు నా పేరు నా పల్లి పట్టణము అన్ని ఒకసారి షేప్ చెప్పిడి మొదన్న ప్రవీణ వచ్చి పిండుకోపోనీ అంటే బాబు మాది భాష వచ్చి కొంచెం యాస యాస శాసనైనా యాస అవునండి యాసకేసి మా చింత అంటే చెప్పేదినా అని చెప్పేదనా కాదు చెప్పుతా ఈను అని అదే చెప్తా ఇను బాబు ఆహా మాది వచ్చి గుత్తి మాది గుత్తి అండి రెండే మగవాళ్ళంతా గుత్తి ఏం గుత్తి ఏమండి గుత్తి నేను వచ్చిన గుడ్డిగా చూస్తా ఉన్నా ఆ ముసలి పడ్డ షాడోలో షేస్ పిసుకొని వస్తా ఉన్నాడు కదా రబ్బానైనా అదేమన్నా రబ్బర్ ఆ పొద్దునే చింతామణి అంగట్లో తీసుకుందామని ఈ ముసలి ముప్పులనే బాగా బాగుతా ఉంటాయి వయసులో అది అందరూ అప్పుడు ముంచిదే నా బట్టలు గుర్తు మోడలతో నింటారు కదా నేను ఆనబట్టి మోసం చేస్తే ఆనబట్టి ఇటు గంట వస్తున్నానా ఎంట అవునేమా నీ మీద ప్రీతి నా మీద ప్రీతి నాయనా పాపా ఇదిగో చూడండి అలాగనే మాది వచ్చి మొదట చేల్తిన నువ్వు జిప్పేస్తాను కరెక్ట్ గా గాలిపోయాక అలాగనే ఇంకా తెలిపిన ఆలోచించిన అలాగే తల పాపా బల్లారి దేశం వచ్చి మాది అత్తగారు అంటే నీకు పెళ్ళి అయిపోయిందా నాకు పెళ్లి కాకనే 16 మంది చెప్ప బిడ్లునైనా బిడ్లు అవును నువ్వు పెళ్లి కాకుండా 16 జనం బిడ్లు అయితే ప్రవీణ్ నువ్వు ఎందుకు పోయిండల్లా ఆ మధుగాడ అట్లా ఎంతమంది వచ్చింటే కానీ నా ప్రవీణ్ అన్నా చెప్తావు ఈ మన కర్ణాటకలో చింతామణి తాలూకులో ఎంతో మంది మగోళ్ళు చూసిన నాకు దించు చెప్పు ఇట్లా అక్క ఇట్లా పెట్టినప్పుడు నేను ఏడ చూసింది అదే పెద్ద పట్ట పెద్ద మనసు అవును బాబు సరే గాని నేను చేసే పని పాటలు ఏదో ఒకసారి ఆలోచించమనైనా ఆహా సుందరగిరి పట్టణగిరి సుందరగారి చెప్ప అంటే మర్యాద ఉండదు ఏమండి సేవకాను ఈ సుందరగిరి పట్టం ఏంటి
సుందర దాదేమో అంటారు నాయన నన్ను. నువ్వేనా సొంతమ్మా? మొండి పని నోట్ల పెట్టి రాయి కొట్టేసి నీ తొప్పు నోట్ల సాడిపోయినా నీకు నీ పదార్థ పట్ల పచ్చడి కప్పేదమ్మా. నీ ముక్కల నా ముల్లంగా వేసుకోక నీ గుడి మిసాలు నీకు నీ గడ్డ నా గౌరవం తీసుకోక నా సమ్మతి నీ ముక్కల నా ముల్లంగా వేసుకోక నాని నీకు ఆ మురుగాడు వాడిని నేర్చుకుంటే అంతా మొదట వాడి నిక్కరే అంతలా ఉన్నట్టే ఇంకా లోపల మలతాడే అంతలా ఉండాలా. అవును నీకే అడ్వాన్స్ ఇచ్చిండే మొదన్న. ఎవరా మొదన్న 100 రూపాయలకు నేను పోనా పోతానా పోనీ మయ్యా వారికి ఇచ్చిండే 100 రూపాయలు నువ్వు పాపా కొంటా ఎలా పోయి చేసుకో. ఎవరా పోయి చేసుకో. ఎలా చెప్పు గాంధీతో పాట చేస్తాడా? వచ్చిందండి సరే కానీ ఈ సుందరగిరి పట్ట వెరైటీ సుందర దాదం అంటారు కానీ నన్ను నేను 3 నెలలు ఇంకా పట్టి 9 నెలల వరకు ఈ ఊళ్ళో అంతా చేరి ఒక సబ్స్క్రైబ్ పేరు పెట్టినారు. సోనాలి బింది నాయన అది అట్లా కాదురా. వీళ్ళు నాకు పేరు పెట్టిండేది ఏమి తెలిసిన ఈ కోలార్ నర్సింగ్ కాలేజ్ లో నాకు చక్కగా పెట్టిండారు. అది చిన్న చిన్న పిల్లలే పెట్టిండారు. చాలా గీసుకోవద్దు సబ్జెక్ట్ ఏమో తెలిసిన నన్ను డెలివరీ చేసే డగరమ్మా డెలివరీ చేసే డాక్టర్ అమ్మా. చూడు నాయనా మాది భాష కొంచెం వ్యాస ముందే చెప్పిన డెలివరీ చేసే డాక్టర్ అమ్మా. మాది భాష వ్యాస అండి. అబ్బా కాదు డెలివరీ చేసే డాక్టర్ అమ్మా అంటారు. ఏ వేళ కాని వేళలో ఈ దేవసభకు నన్ను పిలువనప్పిన వాళ్ళు ఎవరు చెప్పనాయనా. నువ్వు దూరం ఉన్నా నేను ఇంకా నేర్చుకోని నా మీదకి రావద్దా. ఇది అయిపోయినాక ఒక 5 నిమిషాలండి. నాకు వచ్చేదే లేదు నేను నేర్చుకోలేదు. లాస్ట్ రాకుంటే పని గాని నువ్వు వచ్చేది ఒకటే ఆ మధుగాడు వచ్చి రాకేది ఒకటే గాని నన్ను పిలువనప్పిన వాళ్ళు ఎవరు బాబు? నాకేది కాదు అదేనైనా నేను ముందే డాక్టర్ కదా. నరాలు లేని వాళ్ళకంతా నరాలకు టాబ్లెట్ ఇస్తా. నువ్వు ఆ రకం చాక్లెట్లు ఇస్తా చొంగులు వేపిస్తా. ఆ రకం కంపొడిలే కృషి మాదిరిగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నేను డాక్టర్ అమ్మా అంటే అన్ని చేరుకుంటాను లేనైనా అంటే పిలవనప్పిన వాళ్ళు ఎవరో తెలుపరా? పాలగొండ పరిపాలన చిన్నగిరెడ్డి భార్య అవును శ్రీలమ్మ కొండమ్మ 9 నెలల గర్భవతి కదా. అవును ఆమె కారం చేయడానికి పిలువనప్పుడనే మంత్రస్థాయి. అలాగే ఎక్కడ నాది బాబు మీ అమ్మ? ఆయన పొడి నేర్చుకోండి కదా వెనక అప్పుడు పోయేటప్పుడు నాతో కొంచెం పొమ్మండి. అయ్యో అట్లా బట్టలు నాతో దినాము 3 వచ్చిపోతుంటే నేను 35 రాలు అట్లా నా బట్టలు దినాలు నాతో 10 జనాలు వచ్చిపోతుంటే నేను పట్టి తప్పయ్యా. నువ్వు కదిరిపురం కమ్మమే తిండేది కాదు దాని పక్కలో ఉండేది. అంతే. అలాగని ఇక్కడ నేను ఒకటే బయలుదేరదాం. మన అక్క చెల్లెలందరినీ తోడుకొని బయలుదేరదామా బాబు? ఆ గంగరత్న ఆ రత్నం తోడుకోవాలి. అలాగనే వాళ్ళు ఎక్కడున్నా పిలుచుకొని పోతున్నా. అమ్మరండి మా ఎక్క చెల్లెలా Vamos
మరి ఇక్కడ సుందరాదని పిల్లనప్పరా పిల్లలు కూకోమ్మా పాపా నాదండి మీ అమ్మ తెచ్చి మాట్లాడు నాకు బెమ్మెత్తుకుంటుంది నేను ఉడికి తట్టుకోలేక నా బొద్దుగా నాకు తెలుసులే ఎక్కడ మీ అమ్మ మా అమ్మ తోటి ఉంది ఓహో ఈ అమ్మేనా మీ అమ్మ అయ్యో ఆహా పదసీరా సంకన పెట్టి పదసీరా సంకన పెట్టి నాటకాలు తప్ప టైలర్ గాని తప్ప వాడు ఆడబిడ్డ కుమ్మడుతూ సాలో ఊడిపోయి ఎట్లా ప్యాంట్ కుట్టినాడు వాడు మోకు ముయ్య నాది కాదు ఎట్లా పోతున్నా పాపా దిగలు కూడా వద్దా ఏమండి ఎలా ఉరికేసింది ఎక్కడ వాడు అట్లా ఇంటికి పోతాండి నీ తగ్గేమన్నా వచ్చినావా వాడు వచ్చి ఊపి చూస్తా ఉంటే నాకంతా ఇడే ఉదిరిపోల్లా ఏమి చెమట చెమట అండి చెమట మా అమ్మకు పెట్టు ఓహోహోహో ఏమైనా బాయికొండ గంగమ్మ అంటే బాయికొండ గంగమ్మ బుడుగుడు గంగమ్మ కాదు శ్రీవారి కొండమ్మ అంటే మీ అమ్మకు ఒకసారి దండ ప్రమాణం చేద్దామనైనా ఆ అమ్మకి నువ్వు పెట్టు నీకు నేను పెడతా ఏంటి పెట్టేది దండమా అట్లా మాటలు మర్యాదగా రాని నైనా నీకు ముందు ఆ అమ్మకు పెట్టు నీకెనకి నీ పెడతా ఇట్లయితే వచ్చు కాక అట్లా ఎలా కొండమదేవి ఎన్నడో ఏ కాలం లేక ఈ సభా మద్దతు నన్ను పిలిచినావు కదా అదేమిటో అయ్యో మైకప్ కథ లూజ్ అయిపోయిన లేదు తల్లి నిదానమో కాదమ్మా ఈ కర్ణాటక స్టేట్ ఎత్తుందా అవునులే పుట్టింది ఆడితే నడుమా ఓ కార్మాలిస్టన్నా ఇదే నడుమా ఎక్కడ వచ్చిందా నీకు ఎట్లా వాడతావు వాడు 10 రూపాయలు శనికిందులు పొద్దు ఇంకెనక తింటాడు చేద్దాము ఇస్తాడు
సుందరనాది మరి ఇక నిన్ను పిలిచినట్లు తంటపడుతున్నావు కదా తల్లి మరి తెలియప్పుడు ఆలకించవమ్మా గోవిందా ఇక దండమమ్మ కడుపు అక్కలు పుట్టేదాన్ని తోడుకొచ్చినాడు నువ్వు చేస్తావా లేదా చూడి నేను ఇంకా ఎక్కిందే లేదా నేను అట్లా ఇట్లా ఆడదాని కాదు నైనా నువ్వు ఎట్లా డెలివరీ చేసే పెద్ద డగారమ్మ డాక్టర్ అమ్మా అని చేస్తావా లేదా నేను మాత్రం ఇప్పుడు నాకు అబ్బుదలేనైనా అయ్యేదా అయ్యేదే నువ్వు అతపో మగవాళ్ళకి కూడా లేదు చేసి ఒరే బాబు మగోళ్ళు చేసే లోడింగ్ అంతా అయిపోయింది కానీ ఇంకేమున్నా ఆడోళ్ళు చేసే అన్లోడింగ్ అప్పుడు చూస్తా ఉంటే నాకు అంతా ఇడే ఉదిరిపోతుండే సుందరరాది మరి ఇంకా 9 నెలల గర్భవతిని సుందరరాదని పిల్లల వరకు నీ పని మరి మేము చూసుకుంటాము ఎంత మాత్రం సాకుండవు అమ్మ బిడ్ని ఏమి చేస్తావు తల్లి యాడ్నైనా మళ్ళా మరి గాసపట్టుకి నా కాడపట్లా అక్కడ తెచ్చు తల్లి కాదు తల్లి నువ్వు 9 నెలలు గర్భవతివి అవదమ్మా ఎంత మాత్రం నడవజాలవు నడవలేను తల్లి కాదక్క మేమేమైనా చెప్పింది పెద్దమ్మా మొన్నమ్మ ఈ చేపులో ఈ చింతామండల ముందే సర్లే జనాలు ఈ చేపులో ఏమో చెప్పింది వంకమిట్లా పోమని తల్లి ఇవంతా సరే నిన్నేమో ఒకటి అడగలమ్మా ఏమి తల్లి కాదు బిడ్డలో మాట అమ్మా సుందరదారి మరి ఒక్క మాట నన్ను అడుగుతున్నావు కదా అవును. మరి ఇక్కడ కూడా ఎంతో బిడ్డలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు అవును. వాళ్ళని ఒకసారి అడుగు తల్లి వాళ్ళని అడిగేసి నాకేం పని నీతో పనికి వచ్చినా నీకు చేసిపోతా మరి వచ్చిన పని కానివమ్మా బాల నొప్పులు తాలేదు సరే గాని నీ కాను పట్ల అక్కడ తీర్చితే నాకేంటి బహుమతులు ఇస్తావమ్మా గోవిందా ఇక నేను కట్టేటి చిరవిందానియా సుందరదారమ్మా
ఆభరణాలు సొమ్మలిస్తున్నానమ్మా. మరి గాస పెట్టక నా కడపలో కడతెచ్చు తల్లి. కాదమ్మా, నువ్వు కట్టుకోండి చీరలు సొమ్ములతో నేను వేసుకుంటా పోనీ. ఏమిటికి నాకేమున్నా ఈ తింటేడు ఉండాల. అమ్మా అమ్మా మరి మా దగ్గర ఉండే ఆభరణాలు ఇస్తాము. చూడు తెచ్చిద్దమక్క. నాకు తగిన వక్కాకు నాకు తగిన దాన ధర్మము లేని ఎంత మాత్రం నీకు కారం చేయను. అది మరి సాటి దానం అయ్యింది. ఈ కష్టకాలమున ఒక ఆకడుతున్నావా తల్లి? సభలో ఇంతమంది మన అక్కగారు మన అన్నగారు ఉన్నారు కదా. ఒక కోమీద పండ పడరాదా కాకు మీద పడపడరాదా నీ సొన్నమ మీద సోదులు వచ్చా నా కాళ్ళపులట్లా సరే గాని తల్లి ఈ దేవ సభలో ఇంతమంది మగోళ్ళు ఉన్నారు కదా మనం సుమా నరసింహ జారాల్సి పడుతుంది వద్దులే తల్లి ఈ స్టేజ్ మీద నీకు కిందకి దొబ్బితే వచ్చేస్తుంది ఆరాంగా అంబులెన్స్ అలాగనే ఈ దేవ సభలో ఈ మొదగా అట్లా పట్ల ఉన్నారు కదా అలాగనే మన దారత్ గాజు మేడలో పోయి కాన్ఫ్ చేసుకోతామా నీ ఇష్టమే కానీ అలాగే దాంట్లో బయలుదేరు తల్లి